రాత్రి కూడా మరి దేవుడి వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. చక్కగా కాసేపు దేవుడి వాక్యాన్ని వినండి. గత మరి 6 దినాలుగా మనం ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాల గురించి మనం మరి ధ్యానం చేస్తూ వచ్చాం. ఎఫెస్ సంఘం, స్ముర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా ఆల్రెడీ మనం స్టడీ చేసాం, ధ్యానం చేసాం. ఈ రాత్రి మరి చిట్ట చివరి సంఘమైన ప్రకటనలో 7వ సంఘమైన లవోదికయ అనే సంఘం గురించి రాత్రి మనం స్టడీ చేస్తాం. మీరు దగ్గరుంటే, బైబిల్స్ దగ్గరుంటే ఓపెన్ చేసి వాక్యాలు చూస్తూ నాతో కలిసి మరి దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క మరి ఉద్దేశం సంఘాల పట్ల, పిల్లల సంఘాల్ని మరి ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన. మరి ఎఫ్ఎస్సి 5:25-27 ప్రకారం ఆయన సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు. హి లవ్డ్ ద చర్చ్. పిల్లరా 20-28 వచనం అపోస్తలుల కార్యముల గ్రంథం, సంఘం కొరకు తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి పిల్లరా ఎంతగానో ప్రేమించాడు సంఘాన్ని. కారణం అంటే తన ఎదుట నిలవబెట్టుకున్న వల్లని. హి వాంట్స్ టు గ్లోరిఫై ద చర్చ్. సంఘాన్ని మహిమపరచాలని, సంఘాన్ని సిద్ధపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లరా మరి ఈ లవోదికీయ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియు నైనవాడు, చెప్పు సంగతులేమని. చాలండి పిల్లలు, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫెంటాస్టిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ అవర్ గాడ్. యేసు ప్రభు వారి యొక్క ఆ ఇంట్రడక్షన్ ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి సంఘంతో మాట్లాడుతూ మరి అద్భుతంగా మరి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. 7 సంఘాలు కూడా 7 డిఫరెంట్ స్టైల్స్ లో ఆయన ప్రభు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆమెన్ అనువాడు మరి ఎంత బ్యూటిఫుల్ గా రాయబడింది. మరి ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఆమెన్ అనువాడు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఆమెన్, ఆయన పేరే ఆమెన్ అంట. బ్యూటిఫుల్ కదా. ఆమెన్ అంటే అవును, ఎస్ అని అర్థం. ప్రకటన 1:7 వచనంలో, ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమెన్. ఆమెన్ అంటే అవును, ఎస్ అని అర్థం. ఎస్ అనేవాడు, నో అనే దేవుడు కాదు. ఆయన ఎదుకు వచ్చేవారు అందరేళలా దయ కలిగిన వాడు. నా ఎదుకు వచ్చేవారిని ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడిని కాదన్నాడు. ఆయన ఆమెన్ అనువాడు, ఆమెన్ అయ్యున్నవాడు. ఆమెన్ అంటే అలాగు జరుగును గాక. సంఖ్యాకాండం 5:23 రాయబడింది. అలాగున జరుగును గాక. ఇట్ షల్ బి హ్యాపెండ్, ఇట్ ఈస్ హ్యాపెండ్, ఇట్ ఈస్ డిక్లేర్డ్. మరి ఒక రకమైన అధికారంతో కూడిన ప్రకటన. ఆమెన్ అనువాడును. ఇంకేమంటున్నాడండి? ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి. ఎంత నమ్మదగిన దేవుడు ఆయన. యూ కెన్ ట్రస్ట్ హిమ్. నీవు నేను మనంతా నమ్మొచ్చు. నమ్మకమైన సత్యసాక్షి. బ్యూటిఫుల్. ఇంకా 3ది ఏమంటున్నాడు? దేవుని సృష్టికి ఆదియునైన వాడు. మరి హి వాస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయన. అందరికంటే ముందుగా ఉన్నవాడు. ఆది అంతము లేనివాడు, ఆద్యంత రహితుడు. చెప్పు సంగతులేమనగా అంటూ లవోదికీయ సంఘంతో ప్రభు మాట్లాడుతూ వస్తున్న మాటలు. పిల్లరా మరి ఈ 6 సంఘాలు 7 సంఘాలు చదివాను, కానీ మరి మరి ఈ సంఘం గురించి చాలా బాధపడుతూ ప్రభు అంతగానో మరి హార్ట్ బ్రోకెన్, హృదయం పగిలిన స్థితిలో ప్రభు ఈ సంఘాన్ని చూచి ప్రభు బాధపడుతూ చెప్తున్న మాటలు తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదును,
ఐ నో యువర్ డీడ్స్. మరొకసారి చెప్పాలనుకుంటున్నాను నా ప్రియ సంగమా, సహోదరులారా, ప్రభు ఏమీ తెలియదు అని మీరు అనుకోవద్దు. డోంట్ థింక్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఈజ్ ఇట్ విజిబుల్ టు గాడ్, ఈజ్ ఇట్ నోన్ బై గాడ్, ఇది దేవునికి తెలుసా? ఈజ్ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ మీ, దేవుడు నన్ను చూస్తున్నాడా ఏంటి? దేవునికే తెలుసు, సేవకుడికే తెలుసు. చక్కగా మేనేజ్ చేస్తున్నాను, చక్కగా గడిచిపోతా ఉంది నా జీవితం అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈరోజు నీకు మాట చెప్పాలని దేవుని సేవకుడు కోరుతున్నాను. ఆయన నీ క్రియలు ఎరిగినవాడు, నీ ప్రతి తలంపు ఆయన తెలుసు, నీ ప్రతి ఆలోచన ఆయన ఎరుగును, నీ ప్రతి మాట నీ నాలుగు రాకముందు ఆయన తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్తూ ప్రభు అంటున్నాడు. నువ్వు ఎలాగున్నావు తెలుసా? ఈ సంఘం ఎలాగున్నావు చూడండి. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగా అయినా లేవు. చల్లగా లేడంట, వెచ్చగా లేడంట. ఎలా ఉన్నాడంట? నులువెచ్చగా ఉన్నాడంట. లూక్ వార్మ్ అంటే నులువెచ్చగా ఉన్నాడు. అంటే కొంచెం కూలింగ్ ఉంది, కొంచెం హీట్ ఉంది, కొంచెం చల్లదనం ఉంది, కొంచెం వెచ్చదనం, రెండు ఉన్నాయి. చల్లదనం చల్లబడిపోయాడు అంటారు. చల్లబడిపోయాడు అంటే మరి దేవునికి దూరం అయిపోతున్న స్థితి. వెచ్చగా ఉన్నాడంటే కొంచెం కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిని. ప్రియులరా, అటు చల్లగా లేడు, అటు లోకంలో లేడు, ఇటు సంఘంలో లేడు. అటు దేవుడు లేడు, ఇటు దెయ్యము లేదు అన్నట్టుగా ఎవరికి చెందిన వ్యక్తిగా అది కొంచెం ఇది కొంచెం, అటు ఇటు. ఆర్ యూ లైక్ దట్? ప్రభు అంటున్నాడు ఈ సంఘంతో, లవోదికే సంఘంతో ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగానే లేవు, చల్లగా లేవు, నువ్వు నులువెచ్చగా ఉన్నావు. ఎంత ప్రమాదకరమైంది పిల్లరా! నులువెచ్చని స్థితి ఎంత ప్రమాదకరమైనది. ప్రభు అంటున్నాడు, నువ్వు నులువెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట్లోను నేను ఉమ్మేస్తున్నాను, వెయ్యాలనుకుంటున్నాను. ఉమ్మేస్తే ఇక శాశ్వతంగా డిపార్టేషన్ అన్నమాట. దేవునికి దూరం అయిపోయినట్టే. ఈ రాత్రి నులువెచ్చని స్థితి నీలో ఉందా? ఓసర వెలులాగా ఏ ఎండకా గొడుగు, ఏ రంగుకా రంగు మారుస్తున్నావా? అబ్బో, దేవుని సేవకులు మీ గృహాలు దర్శించడానికి వచ్చినప్పుడు ఎంత వినమ్రమో, ఎంత భక్తో, ఎంత వేషభాషలు ప్రదర్శిస్తారో కొంతమంది. చూడాలి, ఈ మందిరికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఎంత చక్కగా డిగ్నిటీ వెళ్తారో. మరి విశేషంగా ఈ లెంట్ డేస్ లో, నేను లెంట్ డేస్ కు వ్యతిరేకం కాదు, మంచిది, ఆశీర్వాదమే. కానీ కేవలం లెంట్ డేస్ లోనే భక్తి చూపించాలా ప్రభుకి? లెంట్ డేస్ లో కొంతమంది ఎన్వి తినరు, కొంతమంది వైన్ ముట్టుకోరు, సినిమాలు చూడరు, అందరితో సమాధానంగా ఉంటారు, గొడవలు ఆడరు, దాన ధర్మాలు చేస్తారు. లెంట్ డేస్ అయిపోయిన మరుసటి రోజు నుంచి చూడాలండి వారిని చెలరేగిపోతారు, పూనకం వచ్చినట్లుగా. ఎంత భక్తిహీనతో, ఎంత నామకార్థతో, ఎంత వేషధారణం, ఆ ఒరిజినల్ స్వభావం బయటకు వచ్చేస్తుంది. లెంట్ డేస్ మంచివే, కానీ అది ఒక ఆచారంగా మారకూడదు. అది ఆత్మ సంబంధమైన అనుభవంగా మార్చుకో. దేవుడిని దీవిస్తాడు. నీవు నులువెచ్చగా ఉన్నావేమో, అటు ఏసై పాటలు పాడుతున్నావు, అటు సినిమా పాటలు పాడుతున్నావు. ఈ నోటితో ఏసైని స్తుతిస్తున్నావు, ఈ నోటితో అప్పిత్రని మాటలు మాట్లాడుతావు. ఈ నాలుగుతో ఏసైని గురించి పాడుతున్నావు, ఈ నాలుగుతో సినిమా పాటలు పాడుతున్నావు. ఈ కనులతో వాక్యాన్ని చదువుతున్నావు, ఒక పక్క పాపాన్ని చూస్తున్నావు, లోకాన్ని చూస్తున్నావు. నులువెచ్చని స్థితి. ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగానూ వెచ్చగానూ ఉండిన నీకు మేలు. నువ్వు వెచ్చగానూ చల్లగానూ ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఈ సంఘం యొక్క మరి బ్యాడ్ క్యారెక్టర్స్ అనొచ్చు, లేకపోతే ఉండకూడనివి ఈ సంఘంలో ఏ ఉన్నాయో ప్రభు పెద్ద లిస్టే ఇచ్చాడు ప్రభు. అందుకే నా ప్రభు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అందుకే నా ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నది. అందుకే నా యేసు రక్తంలో కడగబడింది. అందుకే నా ఏర్పాటు చేయబడింది. ఎందుకు?
యాజ్ యూజువల్ గా కలిసిపోవడానిక, యాజ్ బిఫోర్ గా కలిసిపోవడానిక? నో, వీ షుడ్ బి డిఫరెంట్. మన ప్రత్యేకమైన వారంగా ఈ సంఘం నులువెచ్చగా ఉంది. మొదటిది క్యారెక్టర్. ఇంకెలాగుందట? 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, ప్రకటన 3:17. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును. దౌర్భాగ్యుడు, wretched, దౌర్భాగ్యుడు. ఆ మాట ఎంత భయంకరమైన మాట అండి. ప్రభు అంటున్నాడు సంఘంతో, నీవు దౌర్భాగ్యుడు వలె ఉన్నావు. ఇంకేమంటున్నాడు? దిక్కుమాలిన వాడవు, మిజరబుల్. ఆత్మలో దిక్కుమాలిన వాడిలో కనబడుతున్నాడు. పేరుకి ఉద్యోగం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఆస్తుపాస్తులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగున్నావు? దౌర్భాగ్యుడిగా, దిక్కుమాలిన వాడిగా, మరి ఆ దరిద్రుడిగా ఉన్నావా? ఆ కింద అంటాడు దరిద్రుడివి, పూర్. దరిద్రుడు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. ఈ 3 మాటలు ఆల్మోస్ట్ ఒకే. ఇప్పుడు ఈ సంఘం ఎంత స్థితికి వెళ్ళిపోయిందండి, ఎంత భయంకరమైన మరి దిగజారిపోయింది ఈ సంఘము. ప్రభు చాలా బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేయవు. నువ్వు క్రైస్తవుడు అయింది కూడా వాక్యాన్ని చదవవు. దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. చిట్టి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటట్లుగా నువ్వు వెళ్తున్న సంఘం పేరు చెప్పుకొని, ఓ పలానా దైవజనుడు, యూట్యూబ్ లో చూడండి, ఫేస్బుక్ లో చూడండి, లైవ్ లో వస్తాయి, అది ఇది ఇది పెద్ద సంఘము, ఇన్ని వేల సంఘము. ఆయన పరలోకం పోతాడు, నీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యూ మై బ్రదర్, మై సిస్టర్? చిట్టి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయదు. ఎవరి భక్తి వారిదే. నువ్వు వెళ్తున్న సంఘంలో ఉన్న కాపరి, ఆయన భక్తి ఆయింది, నీ భక్తి నీది. ఆయన మార్గం ఆయింది, పరలోకి వెళ్ళడానికి నీ త్రోవ నీది. ఎవరు ఆత్మ జీవితం వారే బాధ్యత వహించాలి. ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తారంటే అవదు. నా కోసం నా భార్య ప్రార్థన చేస్తుంది, నా కోసం లేదా నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, నా కొరకు నా పిల్లలు ప్రార్థన చేస్తారు, నేను చేయబోయిన ప్రార్థన ఎలా ఉన్నా? నో. నీ ఆత్మ జీవితం ఎలా ఉందంటే నులువెచ్చగా ఉంది, దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది, దిక్కుమాలిన స్థితిలో ఉంది, దరిద్రుడుగా ఉన్నావు. ఇంకా కింద అంటున్నాడు ప్రభు, ఈ లవోదికీయ సంఘంతో ప్రభు అంటున్నాడు, గుడ్డివాడవు, యు ఆర్ ఎ బ్లైండ్ పర్సన్. ప్రభు అన్నాడు, కన్నులుండి కూడా కబోదే వలె ఉన్నారు. చాలా మంది బయటికి బాగా ఉన్నారు కానీ అసలు ఏమీ కనిపించట్లేదు. ఎవ్రీథింగ్ బ్లాంక్, అంత ఏమీ కనిపించదు. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు గుడ్డితనం కలగజేస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు నీ కన్నులను గుడ్డితనం చేస్తున్నాడు. నీకేమీ కనబడకుండా, యూ కుడ్ నాట్ సీ ఎనీథింగ్. ప్రభు నీ ముందునే కనిపించట్లేదు. ప్రభు సంచరిస్తున్నా నీకేం అనిపించట్లేదు. శక్తివంతమైన సందేశాలు వస్తున్నా నీకేమి చలనం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా, బెల్లం కొట్టిన దిమ్మలాగా, రాయిలాగా స్పందన లేదు. బికాస్ యూఆర్ ఎ బ్లైండ్ పర్సన్. యూఆర్ ఎ బ్లైండ్ పర్సన్. గురుడితనం అంత భయంకరమైన పిల్లలు. శరీర సంబంధమైన గుడితనం గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఏది శ్రేష్టమైందో, ఏది పనికిమాలిందో గుర్తుపట్టలేకపోతున్నాం. ఎవరు శ్రేష్టమైన దైవజనులో, ఎవరు మోసగాల్లో గుర్తుపట్టలేకపోతున్నాం. ఏది పరలోకానికి వెళ్లే సంఘమో, తీసుకువెళ్లే సంఘమో, ఏది నామకార్థమైన పరిస్థితుల్లో గుర్తుపట్టలేకపోతున్నాం. యూ కుడ్ నాట్ రికగ్నైజ్. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, లవోదికీయ సంఘంతో ప్రభు అంటున్నాడు, యూఆర్ ఎ బ్లైండ్ పర్సన్. గుడ్డివాడివి. దేవుని వాక్యాలకు గుడ్డి వాళ్ళు చాలా మంది స్వస్థత పొందారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, వారు లోబడినప్పుడు ప్రభు వారి కన్నులు తెరిచారు. ఈ రాత్రి నేను ఆశపడుతున్నాను, ప్రభు నీ కన్నులు తెరవాలని. యూ షుడ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన మందిరంగా నీవు నేను కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నులువెచ్చగా ఉన్నావు, దౌర్భాగ్యుడు స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు,
దరిద్రుడి స్థితిలో ఉన్నావు, గురుడ్డువాడిగా ఉన్నావు. ఇంకేమన్నాడండి? దిగంబరుడు అయ్యున్నావు, ఆత్మలో దిగంబరుడు, నెక్కెడ్, నథింగ్, నో గార్మెంట్ అపాన్ యువర్ బాడీ. పిల్లరా, దిగంబరుడుగా ఉన్నా, దిగంబరుడుగా, నేకెడ్. నీ ఆత్మీయ వస్త్రాలేవి. యేసుప్రభువు చనిపోయిన తర్వాత పేతురు కొన్ని రోజులు అయిన తర్వాత పేతురు అంటాడు, మరి నేను చేపలు పట్టుకొని వెళ్ళిపోతాను, మీరేమైపోతారో నాకు తెలియదు అని శిష్యుల ముందు ప్రకటన చేస్తే వాళ్ళంటారు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా, నువ్వు చేపలు పట్టడానికి పోతే మేమేం చేయగలం, మేము నీతో వస్తామని చెప్పి మొత్తం అందరూ కలిసి ఏమైతే విడిచిపెట్టారో వాటిని పట్టుకొని మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే ప్రభు పిలిచింది మరలా అక్కడికి వెళ్ళడానికి కాదు కదా, కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా. వై, ఫ్రమ్ వేర్ గాడ్ హెస్ కాల్డ్ యు? ప్రభు నేను ఎక్కడి నుంచి పిలిచాడు, మళ్ళా అక్కడికి వెళ్తున్నావా? వచ్చిన దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి మళ్ళా వెళ్తున్నావా? కక్కిన దాన్ని ఏదైతే కక్కావు మళ్ళా దాని దగ్గరికి వెళ్ళి, ఎంత భయంకరమైంది. విడిచిపెట్టిన దాని దగ్గరికి మళ్ళా పేతురు గారు వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే, పిల్లరా మరి ఆ రాత్రంతా ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. సూర్యోదయం అవుచుండగా, రాత్రంతా చేపలు పట్టలేదు, సూర్యోదయం అగుచుండగా జీసస్ కేమ్, యేసు ప్రభు షోర్ లో నిలబడి అయితే ఆయన ఆ శిష్యులు గుర్తుపట్టలేదు, యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు శిష్యులు. యోహాను 21 చూస్తున్నాం మనం. దే కుడ్ నాట్ రికగ్నైజ్ జీసస్. యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేదు. అప్పుడు యేసయ్య, పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడుతుంటే ఆ మాట శిష్యులు ఎవ్వరు గుర్తుపట్టలేకపోయారు. యేసు ప్రేమించిన శిష్యుడు మాత్రం ఏమంటాడు తెలుసా? పేతురికి వచ్చి, పేతురు ఆయన ప్రభువులాగా ఉన్నాడే, ఆయన స్వరాన్ని నేను గుర్తుపట్టేనే, ఐ క్యాన్ రికగ్నైజ్ హిమ్, హిస్ వాయిస్ అని పేతురుతో చెప్పినప్పుడు, చదవండి, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువాని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. వస్త్రహీనుడిగా ఉన్నాడు పేతురు. పీటర్ వాజ్ ఎ నేకెడ్. వస్త్రహీనుడైపోయాడు. శిష్యులకు నాయకుడు. పిల్లరా, గొప్పవాడు అవ్వాల్సిన పేతురు, అపోస్తలుడు అవ్వాల్సిన పేతురు దిగంబరుడిగా, వస్త్రహీనుడిగా ఏది విడిచిపెట్టాడు అక్కడికి మళ్ళా వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ అయిపోయి దేవునికి దూరం అయిపోయి పిల్లరా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు పేతురు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి పిలిచి, మరి చేపలు పట్టలేదు కదా మీరు, ఇదిగో కుడివైపు వలయండి అని ప్రభు చెప్తే, వాళ్ళు ప్రభు చెప్పిన మాటను బట్టి కుడివైపు వలేస్తే 2 దోణులు, పిల్లరా సుమారు 153 గొప్ప చేపలు పడిపోయాయి. గొప్ప చేపలతో నిండి ఉండేది. చేపలు అంత విస్తారంగా పడిన వల పిగిలిపోలేదు. అంత చేపలు విస్తారంగా యేసు వారితో మాట్లాడుతూ ఆ చేపలు కాల్చి మరి ఆహారం వారికి ఇచ్చినప్పుడు పేతురికి అర్థమైపోయింది. పేతురు యొక్క ఆత్మీయ జీవితం తెలిసిపోతుంది. గురుడుతనం అంటే బ్యాక్ స్లైడింగ్, వెనక్కి వెళ్ళిపోయిన స్థితి, క్రీస్తులో నుండి వేరైపోయిన పరిస్థితి, వాక్యానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, సహవాసానికి దూరంగా, పరిశుద్ధులైన దైవజనులకు దూరంగా, సంఘ కాపరికి దూరంగా దూరం వెళ్ళిపోతే, వెనక్కి వెళ్ళిపోతే వస్త్రహీనుడు అయిపోతావు. జాగ్రత్త, యూ విల్ బికేమ్ ఎ నేకెడ్. వస్త్రం లేకపోతే పరలోకంలో ఎంట్రీ లేదు నీకు. స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం ఏది? వస్త్రం ఉందా? ఆ వస్త్రం రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. వాక్యంలో రాయబడింది, నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఉన్నాను. యేసయ్య ప్రభు మనకిచ్చిన ఆ రక్షణ వస్త్రం ఏదైనా తోటలో మరి ఆదాము అవ్వల కొరకు సిద్ధపరిచిన ఆ వస్త్రం రక్షణ వస్త్రం. ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఈ రోజు నీకు ఉందా? వస్త్రం ధరించుకుని ఉన్నావా?
బ్యాక్ స్లైడ్ అయిపోయావా? పేతురు బ్యాక్ స్లైడ్, వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడే ప్రభు అడుగుతాడు, పేతురు ఏంటిది పేతురు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా, నేను శిష్యులకు నాయకుడిని చేశానయ్యా, నువ్వు వీళ్ళందరికీ నాయకుడిగా ఉండాలయ్యా, నువ్వు వీళ్ళందరినీ బలపరచాలి కదా బాబు, నువ్వు వీటి ఇలా అయిపోయావు, దిగంబరుడు అయిపోయావుటయ్యా. ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు. ప్రభు అన్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ప్రభు అడితే వ్యసన పడతాడు. ప్రభు అంటారు, మరి నా గొర్రె పిల్లలను మేపు, ఫీడ్ మై షీప్ అంటాడు ప్రభు. అప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటాడు. ప్రభు అంటాడు, మరి నన్ను వెంబడించు, ఫాలో మీ, నన్ను వెంబడించు పేతురు. ఐ హ్యావ్ ఎ ప్లాన్స్ ఫర్ యూ. నీ పట్ల ప్రణాళిక ఉంది పేతురు, నీ పట్ల సంకల్పం ఉంది నాయన. త్వరగాలే నీ వస్త్రాలు ధరించుకో. ఇతను చాలా మంది వస్త్రాలు లేకుండా పిల్లల దిగంబరులుగా. చూడండి, మరి యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం మొదటి వచనం. యెషయా 52:1 వచనంలో, సియోను లెమ్ము, నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన జెరూసలేమా, నీ సుందర వస్త్రాన్ని ధరించుకో. ఎక్కడ పారేసావు నీ వస్త్రాన్ని? ఒకడు యెరూషలేము నుండి ఎరుకోకు దిగిపోతున్నప్పుడు దొంగ చేతులు పడితే వారు అతనిని కొట్టి కొర ప్రాణములతో వదిలేసి వస్త్రాలు దోచుకుని పోయిన రాయబడింది. వస్త్రాలు పట్టుకెళ్ళిపోయారు, రక్షణ వస్త్రం పట్టుకుపోయాడు. యెరూషలేము అంటే దేవుని సన్నిధి. ఎరుకో అంటే మరి కిందన ఉన్న పరిస్థితి. ఎరుకలో గుడ్డితనం ఉంది, ఎరుకో శాపగ్రస్తమైనది, ఎరుకో వేషధారణ, అనేక విషయాలు ఎరుకో గురించి. యెరూషలేము ఎరుకోకు దిగిపోతుంటే దొంగల చేతులు పడిపోయాడు పాపం. వస్త్రాలు పట్టుకుని వెళ్ళిపోయారు. ఈరోజు నీ ఆత్మీయ వస్త్రాలు, నీ రక్షణ వస్త్రాలు, నీ సుందర వస్త్రం ధరించుకో. ప్రభు అంటాడు, లవోదికీయ సంఘంతో నువ్వు నులువెచ్చగా ఉన్నావు, దౌర్భాగ్యమైన స్థితిలో దిక్కుమాలిన వాడిగా, దరిద్రుడిగా, గుడ్డివాడిగా, దిగంబరుడిగా ఉన్నావు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు నీ సంఘటించి ప్రభు? ప్రకటన 3వ అధ్యాయం 17వ వచనంలో, నువ్వు దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకునిచున్నాను, నాకేమీ కొదువు లేదని అనుకుంటున్నావు. అహంకారం వచ్చేసింది నీకు. ఇన్ని బ్యాడ్ క్యారెక్టర్స్, ఇన్ని మైనస్ పాయింట్లు నువ్వు కలిగి ఉండి కూడా ధనాపేక్ష పరుడు వైపు ఈ సంఘము ధనాపేక్ష వచ్చేసింది ఈ సంఘంలో. లవ్ ఆఫ్ మనీ కాజెస్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ సంఘానికి ధనాపేక్ష, డబ్బు పిచ్చి పడేసింది పిల్లరా. నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు. ప్రభు చెప్తూ, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కడపను ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును, నీ దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రభు అంటున్నాడు, ధనాపేక్ష తీసేయి, నేను నీకు ఎలాంటిది ఇస్తాను? పుట్టము వేయబడిన బంగారం ఇస్తాను. ఐ విల్ బ్లెస్ యూ. దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. దేవుడు తన బిడ్డలు దరిద్రులుగా ఉండడం ఆయనకి ఇష్టం కాదు. బట్ లవ్ ఆఫ్ మనీ ఇస్ సిన్. ధనాపేక్ష, ధనాన్ని ప్రేమించడం తప్పు, డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు. ప్రభు ఇస్తాను నీకు, నేను నీకు ఇస్తాను ధనం, నీ యొక్క దిగంబరత్వం కప్పడానికి తెల్లని వస్త్రం నీకు ఇస్తాను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకును నాదా కొనుక్కునమని బుద్ధి చెప్పుచున్నాను అని అంటూ ప్రభు అంటున్నాడు. 20వ వచనం చూడండి, 20వ వచనం. ఈ మాటలని ప్రభు ఈ సంఘానికి చెప్తూ, ఏదైనా ఎనఫ్ ఇస్ ఎనఫ్. ప్రభు అంటున్నాడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత క్షమాపణ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ మారలేదు ఇంకా.
ఈ సంఘం ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా, ఎంత దిగజారిపోయినా, ఎంత దూరం అయిపోయిన ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను మీలో ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి లోపలికి వస్తాను, అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయదు. ప్రభు అంటున్నాడు, సంగమా, ఈ లవోదికీయ సంఘంతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎంత దిగజారిపోయినా నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను, మరొక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్. అదేంటో తెలుసా, మరలా నీ హృదయాన్ని మరి సరి చేసుకో దేవునితో, మరలా దేవునితో సమాధానం. నీ హృదయం అనే తలుపు తెరువు. ఇదిగో హృదయం అనే తలుపునది ఉండి తట్టుచున్నాడు, కొడుతున్నాడు ప్రభు, తలుపు కొడుతున్నాడు. ఆదివారం తలుపు కొడుతున్నాడు, ఉపవాస ప్రార్థనలో తలుపు కొడుతున్నాడు, ఫేస్బుక్ లో తలుపు కొడుతున్నాడు, వాక్యం ద్వారా, దైవజనం ద్వారా నీ హృదయాన్ని తట్టుచున్నాడు ప్రభు. యూట్యూబ్ లైవ్స్, ప్రేరా, టీవీలో వాక్యాలు, సెల్ ఫోన్ లో వాక్యాలు, ఎటు చూసిన వాక్యాలే, కంప్యూటర్లో వాక్యాలు. అది ఏంటనుకున్నారు, తలుపు తడుతున్నాడు ప్రభు. అంతటా సువార్త ప్రకటించబడాలి, అప్పుడే ప్రభు వస్తాడు అన్నట్టుగా. మరి ఎక్కడ చూసిన వాక్యమే, అంతటా సువార్త. ఇంటర్నెట్ లేని ప్రాంతాలు ఉన్నాయా? నెట్ లేని పల్లెటూర్లు ఉన్నాయా? పల్లెటూరులో కూడా 4G ఉంది. ప్రతి గ్రామానికి వాక్యం వెళ్తుంది, ప్రతి ప్రాంతానికి దేవుని వాక్యం వెళ్ళిపోతుంది, ఎవ్రీవేర్. ఇది ప్రభు అక్కడ సూచన. దిస్ ఈస్ ద సైన్, దిస్ ఇస్ సైన్ ఆఫ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ఎవ్రీ విలేజ్, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ కంట్రీ ఫిల్డ్ విత్ గాస్పల్. సువార్తతో నింపబడతా ఉంది. ఎట్టి చూసినా, వేర్ ఎవర్ యూ సీ యూ ఫౌండ్ గాస్పల్. సువార్త ప్రకటించబడుతూ ఉంది. వీఆర్ ఇన్ ఎండ్ డేస్. ఇంకా ప్రభు అక్కడ ఆలస్యమైపోతుందని అనుకోవద్దు. మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ఎండ్ డేస్. డోంట్ ఫర్గెట్ దాట్. పిల్లరా, అంత్య దినాల్లో ఉన్నాం మనం, చివరి దినాల్లో ఉన్నాం మనం. వాక్యం ప్రకటించబడుతుంది, సర్వ శరీరులకు వాక్యం వెళ్ళిపోతుంది. అంతటా వాక్యం ప్రకటించబడితే నేను వస్తానన్నాడు ప్రభు. ఈ దినాల్లో ఉన్నాం మనం కదా. ఎలా సిద్ధపడుతున్నాం ప్రభు కొరకు? లవోదికీయ సంఘంలాగా పిల్లల దిగజారిపోయి, పడిపోయి, జారిపోయి, గుడ్డోడైపోయి, దిగంబరుడు అయిపోయి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో కూడా నీకు తెలియని పరిస్థితి. ప్రభుని ప్రేమిస్తున్నాడు కనుక కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ ఆత్మీయ జీవితం ప్రభు చూపిస్తున్నాడు. గాడ్ ఈస్ షోయింగ్ ఇన్ డ్రీమ్స్ అండ్ విజన్స్, ఇన్ ప్రొఫెసెస్ యువర్ స్పిరిచువల్ లైఫ్. బట్ యూ never care. You never care about everything. You never care the word of God. You never care the prophecies. Simple I can say, you never care God also. You are in dangerous condition. లవోదికీయ సంగమా, you are in dangerous condition. ప్రభు అంటున్నాడు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను శిక్షిస్తున్నాను. 19వ వచనం, ప్రకటన గ్రంథం 3:19, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఈ రాత్రి నా మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం మారు మనసు పొందాల్సిన సమయం వచ్చింది. అవిశ్వాసులు, విశ్వాసులు, సువార్థికులు, సేవకులు, సువార్త గాయకులు, ప్రవక్తలు అందరూ మారు మనసు పొందాల్సిన సమయం వచ్చేసింది. We should be repented. Be repent. Repent and turn to God so that you may be captured. You may be caught by the clouds to the third sky in second coming of our Lord Jesus. ప్రభు రాకడలో మనం ఎత్తబడులాగున రిపెంట్, మారు మనసు పొంది మరి తలుపు తీయాలి. ఓపెన్ ద డోర్ ఫర్ జీసస్. యేసు ప్రభుకి, దేవుని వాక్యానికి, పిల్లల వాక్యానికి, యేసయ్యకి హృదయం తెరుస్తున్నావు, మరి లోకానికి తెరుస్తావు. నీ హృదయం నిండా లోక జ్ఞానం ఉంది. నీ బ్రెయిన్ నిండా లోక జ్ఞానం, లోకము, రాజకీయాలు, చెత్త చెదారతో నిండిపోయింది నీ హృదయం అంతా. ప్రభువు తడుతున్నాడు, ఒకసారి క్లీన్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ కంఫర్టబుల్ అండ్ ఇన్వైట్ జీసస్. కంఫర్టబుల్ ఫర్ లార్డ్ జీసస్. యేసయ్య కొరకు అన్ని సిద్ధపరిచి యేసయ్య హృదయంలోకి ఆహ్వానించు. యూ విల్ కమ్ అండ్ ఆయన లోపలికి వచ్చి మరి నీ భోజన బాల మీద ఆయన
మరి అవతల కాస ఆ చైర్ లైన్ కూర్చుంటాడు, అవతల కాస నువ్వు కూర్చుంటావు. సో బోత్ ఇట్ టుగెదర్, దట్స్ అ బ్యూటిఫుల్ ఫెలోషిప్, ద బ్యూటిఫుల్ ఫెలోషిప్. ఈ రాత్రి నా మాటలు ముగించాలని కోరుకుంటున్నాను. గత 7 దినాల నుంచి మరి ప్రజ్ఞంలో ఉన్న 7 సంఘపు దూతలకు ప్రభు ఇచ్చిన సందేశాలు నేను ఈ 7 దినాలుగా మీతో మాట్లాడుతూ వస్తున్నాను. మరి ఈ 7 సంఘాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా మాటలు వింటున్న మీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ 7 మిగతా 6 సంఘాల గురించి కూడా మీరు చూడాలంటే, వినాలనుకుంటే మరి ఫేస్బుక్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా ఉంటాయి. యూ కెన్ లిసన్ దట్ వర్డ్స్. ఆ వాక్యాలు మీరు వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్యాలు ఎక్కువసేపు వినండి, షేర్ చేయండి. అనేక మంది దీవించబడాలన్న ఆశ. ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. గాడ్ ఇస్ ఇన్స్పైరింగ్. ప్రభు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్యతో సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. దేవుని చిత్తమైతే ఇప్పుడు రేపటి నుంచి జయించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆ 7 సంఘాల్లో ప్రతి సంఘానికి అచ్చవరలో ప్రభు జయించువానికి 7 సార్లు బ్యూటిఫుల్ గా జయిస్తే, నీవు నేను జయిస్తే, పాపాన్ని జయిస్తే, లోకాన్ని జయిస్తే, మన శరీరాన్ని సాతాన్ని జయించగలిగితే దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ప్రజ్ఞలోంచి నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతో కృపిస్తున్నాడు. ఎందుకో ప్రభు ప్రేరేపించి మరి ప్రతిరోజు లైవ్లోకి రావడానికి, ఆ స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అరగంటకు పైగా, గంటకు లోపే విశేషమైన దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అందించడానికి కొంచెం మరి ఎక్కువ సమయమే తీసుకుంటున్నాను. కొంచెం కష్టమే, టఫ్. ఇట్స్ ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఈ శ్రేష్టమైన సందేశాలు మరి ప్రపంచానికి ఇవ్వాలని, అనేక మంది వాక్యాలు వినాలని అనేక మంది ఫోన్స్ చేస్తున్నారు, అనేక మంది కలిసి చెప్తున్నారు, బ్రదర్ మేము దీవించబడుతున్నాం, వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ రాత్రి మరి ఈ సంఘాలు ఎలా అయితే రెక్టిఫై అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడో అలా రెక్టిఫై అయ్యి మన హృదయాలు ప్రభుకు సమర్పించుకుని ప్రభు రాకడ కొరకు మనంతా సిద్ధపడుతున్నాం కాక. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించాలని కోరుకుంటూ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తనలో ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ హార్ట్స్. మీ హృదయాలు తెరవండి. ఓపెన్ యువర్ మైండ్స్. ఓ మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఓపెన్ యువర్ మౌత్. తండ్రి, నేను నులువెచ్చని లూక్ వారంలో ఉన్నాను తండ్రి. నాయన, నేను చల్లగా లేను, వెచ్చగా లేను ప్రభా, నులువెచ్చగా ఉన్నాను తండ్రి. దౌర్భాగ్యుడిగా ప్రభా, నాయన గుడ్డివాడిగా, దిగంబరుడుగా ప్రభా, ఎంత దిక్కుమాలిన వాడిగా ఉన్నా, ధనాపేక్షతో పీడించబడుతున్నాను ప్రభా. ఈ క్షణం నుండి నిన్ను మాత్రమే ప్రేమిస్తాను. ఐ వాంట్ లవ్ మనీ, ధనాన్ని, బంగారాన్ని, వెండి బంగారం, వీటిని నేను ప్రేమించను ప్రభా. ఐ డోంట్ వాంట్. నాకు అవ్వక్కర్లేదు, నాకు మీరుంటే చాలు ప్రభా. ఐ లవ్ యూ లార్డ్ అని చెప్పగలవా ఈ రాత్రి? సంఘం నుంచి అదే కోరుకుంటున్నాడు ప్రభు. సంగమా, నువ్వు నన్ను ప్రేమిస్తావా? పిల్లలు ఓవరాల్ గా చూస్తే సంఘము ఆయన వైపు చూడాలని, సంఘము ఆయన మాత్రమే ప్రేమించాలని, సంఘము ఆయన కొరకు బ్రతకాలని, సంఘము యేసయ్య వలె జీవించాలని కోరుకుంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు వస్తున్నాడు మన కొరకు. సంఘమా, నీ కొరకు ప్రభు వస్తున్నాడు. పెండ్లి కుమారుని వలె వస్తున్నాడు. పెండ్లి కుమారుని వలె వస్తున్నాడు. మనం సంఘం పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. సిద్ధపడ్డావా? ఆలోచన చేస్తున్నావా? మేనేజ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నెగ్లిజెన్సీ ఉందా? లేజినెస్ ఉందా? గెట్ రెడీ ఇమీడియట్లీ. వెంటనే నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకో. పరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. అనేక మంది వాక్యాన్ని విన్నారు ప్రభా. వినని వారందరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. ఆత్మ సంబంధమైన ఒక రెవల్యూషనరీ చేంజ్ అనుగురించి విప్లవాత్మకమైన మార్పును మాకు కలగజేయండి ప్రభా. నౌ విజిట్ యువర్ పీపుల్ నౌ. లెట్ యువర్ స్పిరిట్ గో ఇన్ టు దేర్ హార్ట్స్. లెట్ యువర్ పవర్ బ్రేక్ ద యువర్ కఫ్ విచ్ ఇస్ అపాన్ యువర్ చిల్డ్రన్. నీ ప్రజల మీద ఉన్న ఆ యొక్క కాడి వెరగొట్టు ప్రభా. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. రిమెంబర్ యువర్ చిల్డ్రన్, బ్లెస్ యువర్ చిల్డ్రన్. గత 7 దినాలుగా 7 సంఘాల గురించి నా ఆత్మ సంబంధమైన సంగతులు మాతో మాట్లాడావు.
వాక్యాలు మన హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారం జీవించడానికి ఆ పవిత్రత మాకు ఇవ్వండి. మీ కృప మాకు ఇవ్వండి. మీ పరిశుద్ధత మాకు ఇవ్వండి. మీ అభిషేకం మాకు ఇవ్వండి. మీ రెండవ రాకడ కొరకు సిద్ధపరచండి. అయ్యా, మాకున్న తలాంతులు, మాకున్న కృపావరాలు, మా దగ్గర ధనధాన్యాలు, మా దగ్గర ఉన్న ఆస్తులు, అంతస్తులు, అవన్నీ క్షయమైపోతాయి ప్రభు. అవన్నీ వట్టివి ప్రభు. నథింగ్. అదంతా మా ప్రభు అయిన నీవు మాత్రమే మాకు మిగులుతూ వచ్చేవాడు. మిమ్మల్ని కలిగి ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని ఈ రాత్రి లైవ్ దీవించినందుకు వందనాలు. రేపటి కొరకు సిద్ధపరచండి. నీ బిడ్డల అక్కర్లన్నీ తీర్చండి. వారి అవసరాలన్నీ తీర్చండి. వారి కుటుంబంలో సమాధానం దయచండి. వారి బిడ్డలు స్వస్థపరచండి. కుటుంబంలో అవసరాలు తీర్చండి. అక్కర్లన్నీ తీర్చండి. యెహోవా ఈరే దేవుని వేల అద్భుతాలు, ఆశ్చర్యకారి 5 రొట్టెలు 2 చేపలు దీవించినట్టుగా నీ బిడ్డల కష్టార్జితం దీవించండి ప్రభా. మరొకసారి బిడ్డలందరినీ కృపగా అప్పగిస్తూ యేసే శక్తి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణాలకు ప్రియుడు యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమృద్ధిగా కూడిన మనందరికీ లైవ్ లోకి వచ్చిన ప్రతి బిడ్డకు తోడేడి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. షేర్ దిస్ మెసేజ్. ఈ మెసేజ్ షేర్ చేయండి. మీ ప్రార్థన నాకు తెలియజేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ అక్కర్ల ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి. యూ కెన్ కాల్ మీ ఈ టెలిఫోన్లో మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు దీవించుగాక. రేపు మళ్ళా రాత్రికి 8 ఆ ప్రాంతానికి పిల్లలు రేపటి నుంచి రేపు ఎల్లుండి అవుతున్నాడు విజయనగరం జిల్లా గజపతినగరం అనే ప్రాంతంలో మీటింగ్స్ లో నేను ఉంటాను. దయచేసి మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఇస్తున్న మెసేజ్ లైవ్ లోకి వస్తాయి. మీరంతా ఆ మెసేజ్ విని మీరంతా ఆత్మలో బలపడాలని నా ఆశ. మీరంతా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. అంతేగాని మరొకటి లేదు, మరొక ఉద్దేశం లేదు. ప్రతిరోజు లైవ్ ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే మరి కొద్దో గొప్ప ఈ మాటలు వినిన వారందరూ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని నా ఆశ. ఏదో నా కాంట్రిబ్యూషన్, నేనేం చేయగలను అది సంఘానికి చేయాలి. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. రేపటి జరుగుతున్న మీటింగ్స్ కొరకు దయచేసి ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆ ప్రసన్నత మేము అనుభవించేటట్లేదు. అనేక ఆత్మలు రక్షింపబడాలి, అనేకులు ఉజ్జీవింపబడాలి, అనేకులు ఆత్మతో అభిషేకించబడి నింపబడాలన్న ఆశ. రేపటి జరుగుతున్న మీటింగ్స్ ప్రార్థన చేయండి. తర్వాత కోటౌట్ అనే ప్రాంతంలో నడిచిపెట్టిన మంది నిర్మాణం జరుగుతుంది. స్లాబ్ అయిపోయింది. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చి నుండి మిగతా పనులను ప్రారంభిస్తాం. దయచేసి ప్రార్థన చేయండి. మీరు చాలా మంది సహకరించారు. దేవుని మందిరాన్ని కట్టారు. దేవుని మందిరాన్ని కడితే ప్రభు మీ గృహాలు, మీ బిడ్డల జీవితం ప్రభు కడతారు. ఎస్ బ్రదర్, ఆ నూతన మందిర నిర్మాణంలో మేము పొందాలనుకుంటున్నాం అన్నవారు మీరు నాకు ఫోన్ చేయొచ్చు. యూ కెన్ కాల్ మీ. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.